ఉన్నటువంటి రాజ్యాలు సిరియా, అసిరియా. సిరియా, అసిరియా. ఇప్పుడు అసిరియా రాజ్యం అనేది ఈ మూడు రాజ్యాల కంటే కూడా బలమైనటువంటి రాజ్యం. అదొకటి అసిరియా రాజ్యం అనేది ఈ మూడు రాజ్యాలు, రెండో మూడు రాజ్యాలు యూదా రాజ్యము, ఇశ్రాయేలు రాజ్యము, అలాగే సిరియా రాజ్యం. ఈ మూడు రాజ్యాలు కూడా బలహీనమైనటువంటి రాజ్యాలు. అయితే అతి బలమైనటువంటి రాజ్యం రాజకీయంలో కదా పెద్దది అసిరియా రాజ్యం. ఈవిడికి అసిరియా రాజు మిగిలినటువంటి ఈ మూడు రాజ్యాలను కూడా ఆక్రమించుకోవాలి అని చెప్పి ప్రయత్నం చేస్తూ వీరిని దండెత్తి వస్తూ ఉన్నప్పుడు సిరియా రాజు ఈ ఇశ్రాయేలు రాజుతో మాట్లాడుకొని వీరిద్దరు ఒక ఒప్పందం కట్టారు. అంటే వీరిద్దరు కలిసి ఈ అసిరియా రాజును యుద్ధం చేయాలన్నమాట. ఈ క్రమంలో వీరిద్దరు కూడా అసిరియా రాజుని యోధా రాజును అడిగారు. ఎవరు? ఆహాజుని అడిగారు, నీవు కూడా పూర్వంగా మాతో జరగడితే మన ముగ్గురు కలిసి అసిరియా రాజు మీద దండెత్త వచ్చింది. ఎందుకంటే మన ముగ్గురు కలిస్తే వారికంటే కూడా పరమాత్ములుగా మారుతాం. కాబట్టి మన ముగ్గురు కలిసి ఈ అసిరియా రాజుని ఓడించవచ్చు అని వీరిద్దరూ కూడా ఈ యోధా రాజ్యం ఉన్నటువంటి ఆహాజు రాజుని అడిగినప్పుడు, కానీ ఆహాజు రాజు యొక్క మనస్తత్వం ఏంటంటే అసిరియా రాజుతో సరి చేసుకోవాలనుకుంటున్నాడు. అసిరియా రాజుతో ఏమంటారు, అతనితో కలిసి ఏదో చేయాలనుకుంటున్నాడు. ఎందుకంటే అసిరియా రాజు పాలకుడు కాబట్టి అతనితో సరి చేసుకుంటే తన రాజ్యాన్ని కాక రాజ్యాన్ని కానీ కూర్చొని ఇబ్బంది లేదు. కాబట్టి ఈ అసిరియా రాజుతో కావాలని ఆహాజు రాజు అడుగున్నాడు. అయితే ఈ రోజున ప్రజల యెషయా ప్రవక్త ద్వారా ఆహాజు రాజుతో దేవుడు చెప్పినటువంటి మాట ఏంటంటే, నీవు